హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే ద క్రాక్డ్ పాట్ లెసన్ అనమాట. ద క్రాక్డ్ పాట్ లెసన్ అనేది మోరల్ సైన్స్లో 4th క్లాస్ ఐసిఐసిఐ సిలబస్లో మనకి ఇది వస్తుంది. దీనికి వచ్చేసరికి ఏంటి అంటే ద క్రాక్డ్ పాట్ వచ్చేసరికి లెసన్ నమన్ వాజ్ ఏ వాటర్ బేరియర్. హీ హ్యాడ్ 2 large pots. Each one hung on one end of a pole which he carried across his shoulders. One pot had a crack in it, while the other pot was perfect. The walk from the stream to his master's house was very long. The perfect pot always used to deliver a full portion of water, but the cracked pot only used to deliver half portion of water. The perfect pot was very proud of its achievements, but the cracked pot felt very ashamed of its imperfection. అంటే మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ అయితే చూసినట్టయితే నమన్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ మనకి ఏదైతే మీరు పిక్చర్లో చూస్తున్నారో నమన్ అనమాట. అతని నేమ్ నమన్. ఈ నమను నీటిని మోసేవాడు అనమాట. అయితే ఇతను నీటిని మోయడానికి వచ్చేసరికి 2 కుండల్ని యూజ్ చేస్తున్నాడు. 2 కుండలు, అది కూడా 2 కూడా పెద్ద కుండలు అనమాట. ఆ 2 పెద్ద కుండలను ప్రతి ఒక్కరూ తన భుజాల మీదుగా మోసుకెళ్లిన స్తంభానికి ఒక చివర వేలాడి తీశారు. అంటే మనం ఎప్పుడైనా సరే అంతే కదా, కుండని ఒకవేళ కుండ అయినా అవ్వచ్చు, లేదా బిందె అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నార్మల్గా అయితే ఎక్కువగా మనం యూజ్ చేసేది ఏంటి అంటే షోల్డర్స్ మీదే కదా యూజ్ చేస్తాము పెట్టుకొని. సో తిని కూడా అలానే అనమాట. దీనికి 2 కుండలు ఉన్నాయి కదా, ఆ 2 కుండల్ని కూడా ఏంటి అంటే షోల్డర్స్ కి ఎండ్ సైజ్ లో ఒకటి పర్ఫెక్ట్ పాట్ ఒకటేమో క్రాక్డ్ పాట్ ఒకటి అనమాట. 2 కూడా ఎండ్ సైడ్ తగిలించుకొని మోసుకుంటూ వెళ్ళేవాడు అనమాట. అయితే ఇందులో ఒక కుండకు వచ్చేసరికి ఏంటి అంటే ఒక కుండ క్రాక్ అయి ఉంది, అంటే విరిగిపోయింది అనమాట. ఒక కుండ చిన్న పార్ట్, దానికి వచ్చేసరికి చిన్న పార్ట్ అనేది విరిగిపోయింది. ఇంకో కుండ వచ్చేసరికి ఏంటి అంటే పర్ఫెక్ట్ గా ఉందన్నమాట, అంటే ఎలాంటి పగుళ్ళు లేకుండా బాగుందనమాట. అయితే ఇతను ఏం చేసేవాడు అంటే వాగు నుండి అతని యజమాని ఇంటికి నడిచే మార్గం చాలా పొడవుగా ఉండేది. అంటే ఇతను హౌస్ అనేది చాలా డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట, దూరం అనేది ఎక్కువ. సో ఈ దూరం వల్ల ఏం చేసేవాడు అంటే ఎప్పుడు కూడా ఆ వాగు దగ్గరకు వచ్చి వాటర్ ఫిల్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ పాట్ నుంచి అలానే నెక్స్ట్ ఏమో క్రాక్డ్ పాట్ రెండిట్లో కూడా వాటర్ ఫిల్ చేసేవాడు ఎప్పుడు కూడా. అలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళేసరికి పర్ఫెక్ట్ పాట్ ఏం చేసేదంటే తనకి వచ్చేసరికి గుంటకు వచ్చేసరికి పగలడం కానీ ఏది లేకపోవడం వల్ల ఫుల్ వాటర్ని తను క్యారీ చేయగలిగేది. కానీ క్రాక్డ్ పాట్ వచ్చేసరికి ఏంటంటే పగిలిపోయి ఉండడం వల్ల తను ఎక్కడైతే పగిలిపోయిందో అక్కడి నుంచి వాటర్ అనేది కారిపోతూ ఉండేది. సో ఎప్పుడూ కూడా ఈ నమన్ అనేవాడు ఏం చేసేవాడంటే ఇంటికి తీసుకెళ్లేసరికి పర్ఫెక్ట్ పాట్లోకి వచ్చేసరికి ఫుల్ వాటర్ ఉండేది, కానీ క్రాక్డ్ పాట్కి వచ్చేసరికి ఏంటి అంటే హాఫ్ ఆఫ్ ది వాటర్ మాత్రమే ఉండేదన్నమాట. అయితే పర్ఫెక్ట్ కుండ ఎల్లప్పుడూ నీటి పూర్తి భాగాన్ని అందించడానికి ఉపయోగించబడుతుంది, కానీ పగిలిన కుండ మాత్రం సగం నీటిని మాత్రమే అది యూజ్ చేయగలుగుతుంది. అయితే అతను ఏమనుకుంటుందంటే పర్ఫెక్ట్ పాట్ బాగా ఉన్న పాట్ ఏమనుకుంటుంది అంటే ఓకే, నేను బాగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేను మా యజమానికి ఫుల్ వాటర్ని నింపగలుగుతున్నాను అని చెప్పి తను ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. కానీ విరిగిపోయిన క్రాక్డ్ పాట్ ఏదైతే ఉందో అది మాత్రం ఏం చేస్తుంది అంటే నాది ఏంటి ఇలాగా పగిలిపోయింది, నా కుండ పగిలిపోయింది, నేను మాత్రం ఫుల్గా వాటర్ నింపలేకపోతున్నాను అని చెప్పి తను బాధపడుతూ ఉంటుంది అనమాట. అయితే అలాగ ఈ నమన్ అనేవాడు ఏం చేస్తాడు అంటే నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి. ఇస్ కంటిన్యూడ్ ఆఫ్ 2 years. After 2 years of feeling like he had failed to complete his duty, the cracked pot gathered enough courage to speak to Naman about its flaws. I want to say sorry to you, said the cracked pot one day. ఇక్కడ పాట్ 1 day వరకు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడికి వచ్చేసరికి నమన్ అనేవాడు ఏంటి అంటే 2 సంవత్సరాల పాటు కూడా ఆ 2 కుండలే క్రాక్డ్ పాట్ని ఒకటి పర్ఫెక్ట్ పాట్ని ఒకటి వాడుతూ ఉండేవాడు అనమాట. అలా 2 ఏళ్ళు గడిచిన తర్వాత పగిలిన కుండ తన లోపాల గురించి మాట్లాడదామని చెప్పి ఎవరితోని నమన్తోని మాట్లాడదామని చెప్పి ధైర్యం చేసి మాట్లాడదాం అనుకుంటుంది. నమన్ ఆస్క్డ్, వాట్ ఆర్ యూ సారీ ఫర్? ద క్రాక్డ్ పాట్ రిప్లైడ్ ఇన్ ఏ. నమన్, ఎందుకు నువ్వు సారీ చెప్తున్నావు అని చెప్పి అడిగితే ద క్రాక్డ్ పాట్ ఏమని రిప్లై ఇస్తుంది అనంటే
low voice, I am able to deliver only half of my load because the water leaks out of my cracked side. It's because of me that you don't receive the full value of your efforts. అప్పుడు ఏమనంటది అంటే క్రాక్డ్ పాట్ నమన్కి ఇలా చెప్తుంది అనమాట. నా పగిలిన వైపు అంటే కుండకి పగలడం వల్ల నేను నీరు బయటకే పోతుంది, దానివల్ల మీకు ఏంటి అంటే నేను మొత్తం వాటర్ని ఫిల్ చేయలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతుంది అనమాట. అప్పుడు నమన్ ఏమని ఆన్సర్ ఇస్తాడో చూడండి. నమన్ స్మైల్డ్ సాఫ్ట్లీ ఎట్ ది క్రాక్డ్ పాట్ అండ్ సైడ్, హ్యావ్ యువర్ ఎవర్ లుక్డ్ at the part on your side? No, I have not, replied the cracked pot. Naman said, I want you to look at the part on your side as we return back to master's house. As they went up the hill, the cracked pot noticed beautiful flowers growing on its side of the path, but there were none on the perfect pot's side. He asked Naman the reason behind this. అప్పుడు ఏం చెప్తాడు అంటే నమలు ఒక స్మైల్ ఇచ్చి, ఎప్పుడైనా నీ వైపు దారిని చూసావా అంటే తను వచ్చే దారిలో తను ఎప్పుడైతే వాగు నుంచి వస్తున్నాడో తన ఇంటికి ఆ వచ్చే దారిలో నువ్వు ఎప్పుడైనా నీ దారిని చూసావా అని నమ్మని అడుగుతాడనమాట. అడిగితే అప్పుడు క్రాకెడ్ పాట్ సమాధానం ఏమిస్తుంది అంటే నేను చూడలేదు అని చెప్తుంది. చూడలేదని చెప్తే అప్పుడు ఏంటి అంటే నమన్ అంటాడు, నేను మాస్టర్ ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు మీరు మీ వైపు ఉన్న దారిని చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇద్దరికి అంటారనమాట. అంటే క్రాకెడ్ పాట్కి అలానే నెక్స్ట్ పర్ఫెక్ట్ పాట్కి మీరు మీ వైపు ఉండే దారిని చూడాలని అనుకుంటారు, కానీ పర్ఫెక్ట్ పాట్ అనేది చూడలేదు. ఓన్లీ ఏంటి అంటే క్రాకెడ్ పాట్ మాత్రమే చూడగలరు. వారు కొండపైకి వెళ్ళినప్పుడు పగిలిన కుండ మార్గంలో దాని వైపు అందమైన పువ్వులు పెరగడం గమనించిందనమాట. అంటే క్రాకెడ్ పాట్ అబ్జర్వ్ చేసినట్టయితే తను నడిచే దారిలో మంచి పువ్వులు అనేవి పుయ్యడం అనేది, అందమైన పువ్వులు పెరగడం ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేసిందనమాట. అబ్జర్వ్ చేసింది, కానీ పరిపూర్ణ కుండ వైపు ఎవరూ లేరు. కానీ పరిపూర్ణ కుండ వైపు వచ్చేసరికి ఎవరూ లేరు. దీని వెనక గల కారణాన్ని ఆయన నమన్ని అడిగాడు. అంటే ఇప్పుడు ఎందుకు పువ్వులు పూసాయి అంటే తను వచ్చే దారిలో పువ్వులు నాటాడనమాట. పూలు నాటడం వల్ల ఏదైతే వాటర్ అనేది లీకేజ్ అయిపోతుందో, కారిపోతుందో ఆ వాటర్ అనేది పువ్వుల మీద పడడం వల్ల పువ్వులు అనేవి గ్రోత్ అయ్యాయి. అంటే తిను ఒక క్రాకెడ్ పాట్ అయినా దాంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఉన్నా సరే ఆ డిసడ్వాంటేజే ఒక పువ్వులకి దారి చూపించింది, అందమైన పువ్వులుగా పూసింది అని మాత్రం మనం తెలుసుకోగలిగాం ఈ లెసన్ నుంచి. అయితే నమన్ ఎక్స్ప్లెయిన్డ్, ఐ హ్యావ్ ఆల్వేస్ నోన్ అబౌట్ యువర్ ఫ్లాస్, దట్ ఈస్ వై ఐ ప్లాంటెడ్ flowering plants on your side. Your disability is the reason for the blooming of these flowers. It would not have been possible if you were perfect. అంటే చెప్పాను కదా ఇప్పుడు మీకు, అంటే తను వాటర్ అనేది కారడం వల్లనే పువ్వులు అనేవి పూస్తున్నాయి, కానీ పర్ఫెక్ట్ పాట్ నుంచి అది సాధ్యం కావట్లేదు. ఓన్లీ ఫుల్ వాటర్ అనేది ఫిల్ చేసి తన నమన్కి ఇవ్వగలుగుతుంది తప్ప దారిలో వచ్చేసరికి. కానీ క్రాకెడ్ పాట్ కూడా ఆ వాటర్ అనేది బాగా యూజ్ అవుతుంది కదా, అంటే చూడడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇలాంటి వాటికి అంటే కొంతమంది పర్ఫెక్ట్గా ఉంటారు, కొంతమంది అన్పర్ఫెక్ట్గా ఉంటారు. కానీ పర్ఫెక్ట్గా ఉన్నారు అని చెప్పి అన్పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళని ఎప్పుడూ కూడా వెక్కిరించడాలు కానీ ఏమైనా అనడాలు కానీ చేయకూడదు. ఎందుకంటే అన్పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు కూడా క్రాకెడ్ పాట్ లాగా ఏదైనా చేయగలుగుతారేమో, వాళ్ళ వల్ల ఎవరికైనా సరే మంచి జరుగుతుందేమో అని చెప్పి మనం ఆలోచించాలన్నమాట. సో అందుకే మనలో ప్రతి ఒక్కరూ మన స్వంత మార్గాల్లో ప్రత్యేకంగా ఉంటారు, మరియు ఎవరూ తక్కువ కాదు. మనందరికీ లోపాలు మరియు బలహీనతలు ఉంటాయి, కానీ ఈ పరిమితులు కొన్నిసార్లు మారువేషంలో ఆశీర్వాదంగా మారతాయన్నమాట. సో మనకి ఈ క్రాకెడ్ పాట్ వల్ల తెలిసింది ఏంటి అంటే డిసేబిలిటీ అనేది మనకి ప్రాబ్లం అని ఎప్పుడూ అనుకోకూడదు. అది కూడా మనకు ఒక అడ్వాంటేజే అని అనుకుంటేనే మనం ఈ లైఫ్ని సాగించగలం. సో ఎప్పుడూ కూడా మీ లైఫ్ని సాగించాలి అంటే పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు, లేదా క్రాకెడ్ పాట్ లాగా కూడా అయి ఉండొచ్చు. కానీ ఆ రెండిట్లోని అడ్వాంటేజెస్ ఉండొచ్చు, డిసడ్వాంటేజెస్ కూడా ఉండొచ్చు మనం చెక్ చేసుకున్నట్టయితే. సో ఈ కథ ద్వారా మనం తెలుసుకుంది ఏంటి అంటే మనం అన్పర్ఫెక్ట్గా ఉన్నా సరే మనం ఏదైనా చేయగలము అని మాత్రం అనుకోవాలి. అంతేగాని నేను పర్ఫెక్ట్గా లేను అని చెప్పి ఎప్పుడు బాధపడకూడదు అని మాత్రం ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం.